హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. నేను మీ ప్రీతం నిమ్మగడ్డ. గోల్స్ లేని లైఫ్కి విలువ లేదు. ప్రయాణానికి గమ్యం ఎలాగో మనిషికి గోల్ అలాగే. గోల్ సెట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీ గోల్ ఏంటి, ఎప్పటికల్లా రీచ్ అవుదామని అనుకుంటున్నారు అనేది పేపర్ మీద రాసుకోవడం వల్ల ఆ గోల్ రీచ్ అవ్వగలమన్న నమ్మకం, అది రీచ్ అవ్వడానికి సరైన స్ట్రాటజీ మీ బ్రెయిన్లో ప్రాసెస్ అవుతూ ఉంటుంది. అయితే గోల్ సెట్ చేసుకునే ముందు ఆ గోల్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు మనకి మనం వేసుకోవాలి. అలాంటి 5 ముఖ్యమైన ప్రశ్నలు ఏంటో ఇవాల్టి వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ 5 ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్, అందుకే ఈ వీడియో చివరి దాకా చూడండి. ఎందుకంటే మీ గోల్ రీచ్ అవ్వడానికి ఈ 5 క్వశ్చన్స్ షార్ట్కట్ లాంటివి. లేట్ చేయకుండా ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. మరి ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్స్కి ప్రతి ఆన్సర్ మీ గోల్ లిస్ట్లో ఉండాలి. 1, మీకు ఏం కావాలి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ వస్తు రూపంలో ఉండాలి. స్పోర్ట్స్ కార్ కావాలా, బంగ్లా కావాలా, ప్రైవేట్ జెట్ కావాలా, ఇలా మీకు లైఫ్లో ఏ ఆబ్జెక్ట్ కావాలో డిసైడ్ అవ్వాలి. మీరు ఏదన్నా గోల్ రీచ్ అయినప్పుడు, ఇలా ఏదన్నా వస్తువు కొనాలని మీరు అనుకున్నప్పుడు ఆ గోల్ రీచ్ అవ్వాలనే తపన మరింత పెరుగుతుంది. 2, మీకేం చూడాలని ఉంది? అంటే ఏదన్నా సైట్ సీయింగ్కి వెళ్ళాలని ఉందా? వెనిస్, రష్యా, అమెరికా, ప్యారిస్ లాంటి మహానగరాలు తిరగాలని ఉందా? అయితే గోల్ రీచ్ అయ్యాక ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నారో ముందే రాసి పెట్టుకోండి. రకరకాల దేశాలు సందర్శించి రావడం వల్ల మీ దేశం మీద మీకు గౌరవం పెరగడమే కాకుండా రకరకాల కల్చర్స్ కూడా అర్థమవుతాయి. మీ దేశం మీద మీకు ప్రేమ పెరుగుతుంది. బయట ఉన్నది మన దగ్గర లేనిదేంటో తెలుస్తుంది. కొత్త కొత్త ఐడియాస్ రావడానికి ట్రావెలింగ్ బాగా యూజ్ అవుతుంది. ట్రావెల్ అనేది మనిషి డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్. అందుకే మన పురాణాల్లో కూడా ట్రావెలింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. 3, మీకేం చేయాలని ఉంది? మన లైఫ్లో చాలా చేయాలని కలలు కంటూ ఉంటాము, కానీ ధైర్యం చాలకో, డబ్బులు చాలకో ఇవి చెయ్యం. అలాంటివి కూడా మన గోల్ లిస్ట్లో రాసుకోవాలి. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలని ఉందా? పోనీ మ్యారథాన్లో పరిగెత్తాలని ఉందా? గోల్ లిస్ట్లో రాసేయండి. అలాగే ఏదన్నా నేర్చుకోవాలని అనుకున్నా కూడా మీ గోల్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. సర్ఫింగ్ కానీ, హార్స్ రైడింగ్ కానీ, పెయింటింగ్ కానీ, ఇలా ఏదైనా. అలాగే కొత్త కెరీర్లో రాణించాలని ఉందా? బుక్ రాయాలనో, పిహెచ్డి చేయాలనో, సినిమాలో యాక్టింగ్ చేయాలనో, ఇలాంటి గోల్స్ కూడా చేయగలనా లేదా అని ఆలోచించకుండా రాసేయండి. 4, మీరేమి ఇద్దామని అనుకుంటున్నారు? లైఫ్లో తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో ఇవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. స్వార్థం లేకుండా ఎవరికైనా ఏమైనా ఇవ్వడం వల్ల మీకు ఒక మంచి ఫీల్ వస్తుంది. మీ దగ్గర ఉన్న వాటి గురించి గొప్పగా ఫీల్ అయ్యే అవకాశం దక్కుతుంది. అందుకే మీ గోల్ లిస్ట్లో ఇవ్వడం అనేది కూడా గోల్గా పెట్టుకోండి. ఇది ఆర్ఫనేజ్కి డబ్బు కావచ్చు, ఓల్డేజ్ హోమ్కి బట్టలు కావచ్చు, బ్లడ్ డొనేషన్ కావచ్చు. ఇవ్వడం అంటే కేవలం డబ్బులే ఇవ్వక్కర్లేదు, మీ నాలెడ్జ్ని కూడా షేర్ చేసుకోవచ్చు. 5, మీరేం అవుదామని అనుకుంటున్నారు? మీరు మీ లైఫ్లో ఏమవుదామని కలలు కంటున్నారు? కలెక్టర్, పోలీస్, డాక్టర్, యాక్టర్, సీఎం, పిఎం, ఏదైనా అవ్వాలనుకునే హక్కు మీకుంది. ఇలా మీరు ఏమవుదామని అనుకుంటున్నారో ఆ గోల్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. మీ నిజమైన వాల్యూ మీరు గోల్ రీచ్ అవ్వడంలో ఉండదు. ఆ గోల్ రీచ్ అయ్యే ప్రాసెస్లో మీరు సంపాదించిన నాలెడ్జ్, స్కిల్, ఫాలో అయిన డిసిప్లిన్లో ఉంది. సో ఇప్పటి వరకు చెప్పిన 5 క్వశ్చన్స్ని కన్సిడర్ చేస్తూ మీరు గోల్స్ రాసి ఉంటే మీకు కనీసం ఒక 10 ఇయర్స్లో మీరు అచీవ్ చేయాల్సిన గోల్స్ కనీసం 50 అయినా మీ పేపర్ మీద ఇప్పటికీ ఉండాలి. లేవా? నో ప్రాబ్లం, ఇప్పుడైనా మొదలు పెట్టండి. రాబోయే వీడియోలో ఈ గోల్స్ త్వరగా ఎలా రీచ్ అవ్వాలో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.